హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న యాక్షన్స్ అనే ప్యానల్లో టాగల్ డైలాగ్ బాక్స్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ డైలాగ్ బాక్స్ అనేది ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక యాక్షన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ యాక్షన్స్లో మీ ప్రాబ్లం మీ డాక్యుమెంట్ యొక్క విడ్త్ అండ్ హైట్ మీరు ఎంటర్ చేశారు. ఆ డైలాగ్ బాక్స్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ టైం ప్లే అయ్యేటప్పుడు అది అడుగుతుంది డైలాగ్ బాక్స్లో విడ్త్ అండ్ హైట్ మీరు మార్చమంటారా లేదంటే సేమ్ కంటిన్యూ చేయమంటారా అని. సో డైలాగ్ బాక్స్ ఆన్ చేయడం వల్ల మీకు ఒక గ్రేట్ రిజల్ట్, కొన్ని టైమ్స్లో వండర్ఫుల్ రిజల్ట్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. సో ఈ డాక్యుమెంట్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ విండోలోకి వెళ్ళి యాక్షన్స్ అనేది తీసుకొని రికార్డ్ స్టార్ట్ చేశాను, ఓకేనా. న్యూ యాక్షన్ టాగల్, ఎందుకంటే మన వీడియో లెసన్ పేరే టాగల్ కాబట్టి ఈ డాక్యుమెంట్ నేమ్ కూడా టాగల్ అని ఇచ్చి క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఒక సింపుల్ డాక్యుమెంట్ ఎంత ఒక 100/125 తీసుకొని ఒక 72 రిజల్యూషన్లో ఒక పిక్చర్ని తీసుకుంటాను. నేను టేక్ ఎనీ పిక్చర్, ఇది మీ ఇష్టం అండి. సో ప్రాబబ్లీ ఈ పిక్చర్ తీసుకుందాం, ఓకేనా. సో ఈ పిక్చర్ తీసేసుకొని కాపీ చేసేసుకొని పేస్ట్, దీని యొక్క సైజుని నేను మారుస్తున్నాను, ఓకేనా. కంట్రోల్-A. డాక్యుమెంట్కి అవుట్ సైడ్ కూడా ఇంకా పిక్చర్ మిగిలిపోయి ఉంది, దాన్ని నేను క్రాప్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్లో క్రాప్, ఓకేనా. సారీ, ఇమేజ్లో క్రాప్. తర్వాత స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్ ఎంత ఇద్దామండి, ఒక 3 ఇద్దాము ఆర్ 2 ఇద్దాం. సో 3 ముచ్చట్టు ఉంటుంది అంటారు కదా. సో ఫైన్, దీన్ని నేను ఎడిట్లో డిఫైన్ ప్యాటర్న్, దీని పేరు వచ్చి సో మై పిక్ అని ఇద్దాం. మై పిక్చర్ అనే దానికి షార్ట్ నేమ్ అన్నమాట, ఓకే. సో అదే నేను ఇప్పుడు ఒక న్యూ డాక్యుమెంట్లో అది 100 ఇచ్చాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని 1000 తీసుకున్నాను, హైట్ వచ్చి 125 తీసుకున్నాను. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ చేశాను అనుకోండి, అదే ప్యాటర్న్ ఎక్కడుంది, ఇది కదా. చూడండి, ఆటోమేటిక్గా ఇన్ని వచ్చాయి. కానీ నాకు దీన్ని ఈ యాక్షన్స్లో నేను ఆ న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఆ విడ్త్ అండ్ హైట్ నా కస్టమైజ్, అంటే నేను ఇచ్చినది తీసుకోవాలి. సో ఈ పర్టికులర్ యాక్షన్ దీన్ని ఒకసారి నేను స్టాప్ చేసి, అదే నేను ఈ టాగల్ సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ప్లే క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ డైలాగ్ బాక్స్ అది క్రియేట్ చేసి పెట్టేసింది ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని. కానీ ఎప్పుడైతే నేను న్యూ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ మేకు, ఓకేనా. ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా, మనకు కావాల్సింది ఇన్ఫ్యాక్ట్ ఈ మేక్లో ఈ ఒక్క డైలాగ్ బాక్స్ మాత్రమే కావాలి మనకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం, సో దట్ మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ అడుగుతుంది, ఈసారి నాకు 5000/300 లేదంటే 600 ఇద్దాం. చూడండి, అన్ని ఇమేజెస్ ఒకేసారి మనకు క్రియేట్ అయిపోతాయి, ఎందుకంటే ఈ డైలాగ్ బాక్స్ అనేది మనకి ఈ వాల్యూ ఎంత కావాలి అని అడుగుతుంది ఇది. ఇన్ కేస్ నేను దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూడండి, అది డైరెక్ట్గా క్రియేట్ చేస్తుంది తప్ప మీ యొక్క డాక్యుమెంట్ సైజ్ ఎంత కావాలి అని అడగదు. అదే మళ్ళీ నేను ఈ పర్టికులర్ పాయింట్ని ఒక్కసారి మళ్ళీ డైలాగ్ బాక్స్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి యాక్షన్ని. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డైలాగ్ బాక్స్ ఆప్షన్ వస్తుంది. ఇది ఈసారి నేను 10,000 తీసుకుంటున్నాను. ఇది 4 టైమ్స్ అంటే ఎంత, 500, ఓకేనా. చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇది 100%లో చూసారంటే మీకు బెటర్ ఐడియా వస్తుంది. చూడండి, మీకు ఈ డాక్యుమెంట్ సైజ్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది, ఓకేనా. ఇదే ఈ పర్టికులర్ ఆప్షన్ మీరు ఆఫ్ చేశారంటే డిఫాల్ట్ సైజ్ తీసుకుంటుంది. ఇది ఆన్ చేస్తే యూజర్ డిఫైన్డ్ వాల్యూని తీసుకొని ప్యాటర్న్ని ఫిల్ చేస్తుంది. సో ఇదండి టాగల్ డైలాగ్ బాక్స్ ఆన్ అండ్ ఆఫ్ డైలాగ్ బాక్స్, అంటే టాగల్ డైలాగ్ బాక్స్ ఎలా యూజ్ అవుతుంది యాక్షన్స్ ప్యానల్లో, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, సీ యూ సూన్.